ప్రపంచాన్ని సరికొత్త హంగులతో ఆవిష్కరించేదే యానిమేషన్ రంగం. యానిమేషన్కు గేమింగ్ తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ప్రస్తుతం అనేక రంగాల్లో యానిమేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా, పర్యాటక రంగాల్లో సైతం కోటాను కోట్ల రూపాయలు యానిమేషన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే మొబైల్స్, కంప్యూటర్స్లో అందుబాటులో ఉన్న గేమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వారికి నచ్చే గేమ్స్ ఆడుతూ సేద తీరుతూ ఉంటారు. సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా రూపొందించే గేమ్స్కి విపరీతంగా ఆదరణ లభిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం యానిమేషన్, గేమింగ్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నెన్నో అవకాశాలు ఉన్న యానిమేషన్, గేమింగ్ కోర్సును కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అందిస్తోంది. బీఎస్సీ యానిమేషన్, గేమింగ్ పేరుతో అందిస్తున్న కోర్సు ప్రత్యేకతలను ఆ విభాగం హెచ్ఓడి రాజేంద్ర కుమార్ గారు మనకు తెలియజేస్తున్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యానిమేషన్ అండ్ గేమింగ్ అంటే గేమింగ్ అనగానే యానిమేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆటలాగా వచ్చేదన్నమాట, పిల్లలు ఆడుకునే ఆటలు అని. సో బట్ ఇది కెరీర్కి సంబంధించి ఒక కోర్స్ లాగా అయిపోయింది. సో అసలు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రాధాన్యత ఉంది సార్ దీనికి? ఇప్పుడు మీరు గమనించినట్లయితే రైట్ ఫ్రమ్ స్కూలింగ్ ఒక కెరియర్ పాత్ ఆఫ్ పాయింట్లో పిల్లలు కిడ్స్ నుంచి అంటే కిండర్ గార్డెన్ నుంచి రీసెర్చ్ వరకు ప్రతి ఎవ్రీ సెగ్మెంట్లో మనకి డిపిక్షన్ అండ్ అంటే వాటి మీద క్లియర్ అవగాహన, దాని ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళు అర్థం చేసుకునే విధానం కానీ, అంటే స్కూల్లో కానీ, కాలేజ్లో, అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్ అంటే ప్రోడక్ట్ డిజైన్లో, ఇండస్ట్రీ లెవెల్లో కూడా దీన్ని ఒక ప్రైమరీ అండ్ వెరీ ప్రీమియంగా వాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా మనం చేయాలంటే, ఫిజికల్గా చేయాలంటే మనము ఫిజికల్గా వర్క్ చేయాలి. అది స్మాల్ స్కేల్ నుంచి మ్యాసివ్ స్కేల్ వరకు మనం చేసి దాన్ని అవుట్పుట్ తీసేటప్పటికి ఇట్ టేక్స్ టైం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనకి కంప్యూటర్ బేస్లో హై క్వాలిటీ సిమ్యులేషన్స్లో దాన్ని ప్రోడక్ట్ని డిజైన్ చేయటం, దాని రెసిస్టివిటీ, దాని యొక్క ప్రోడక్ట్ ఎంత సస్టైనబిలిటీ చూసుకోవడానికి, అట్లాగే ఏ విధంగా దాన్ని ఏమంటారు, దాని యొక్క డీటెయిల్స్ని మనం డిజైన్ చేయటం, అట్లాగే దాని యొక్క పర్మియబిలిటీ అంటే ఈ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెషర్స్కి ఎంతవరకు తట్టుకుంటుంది, ఇవన్నీ ప్రతి ఒక్క సెగ్మెంట్ని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాని యొక్క పర్మియబిలిటీ ఎంతవరకు ఉందో మనం తక్కువ టైంలో దాని యొక్క అనాలిసిస్ తీసి బయటికి తీయటం వల్ల మనకి దాని మీద ఒక క్లారిటీ, అండర్స్టాండింగ్ రావడం వల్ల ఈజియెస్ట్ అప్రోచ్ అయిపోయింది. అంటే పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ మన కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని పదాలు మాట్లాడలేరు. అయినా మీరు ఏదైనా ఫోన్ ఇచ్చి దాన్ని చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేసే అవగాహన వాళ్ళకు ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వెరీ క్లియర్గా ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ అని వాళ్ళకి తెలియదు. ఇది ఒక ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుటైన్మెంట్గా కన్సిడర్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎఫెక్టివ్ టెర్మినాలజీ. వాళ్ళు ఆడుతూ పాడుతూ సబ్జెక్ట్ తెలుసుకుంటున్నారు, త్వరగా దాన్ని అడాప్ట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి ఈజీగా అప్రోచ్ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా నేర్చుకునే ఒక ప్రోడక్ట్ని లెంతీగా కాకుండా ఈజియెస్ట్ వేలో విజువల్గా, సౌండ్ పరంగా అన్నీ తెలుసుకోవడం వల్ల దాని మీద పూర్తి అవగాహన రావడం చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఇంటరాక్టివ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని దే ఆర్ బీన్ ఎక్స్ప్లోరింగ్ ద ఫీల్డ్. ఆ ఎక్స్ప్లోరేషన్ ఏమవుతుంది, త్రూ ఎకడమిక్స్ ద్వారా వెళ్తుంది. ఎకడమిక్స్ ద్వారా అనేటప్పటికి వీళ్ళు ఒక ఫ్రంటీరియర్స్ లెవెల్ ఆలోచిస్తుంటే దే కెన్ గో టు ద వెరీ హైయర్ లెవెల్. మీరు ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ చూస్తే గ్రోత్ డ్రాస్టిక్గా వేరియేషన్గా కనిపిస్తుంది మన యొక్క ఇది టెక్నాలజీ సైడ్గా. సో వీ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ వెరీ ఎఫెక్టివ్ కెరియర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కిడ్. ఓకే. అండ్ ఈ బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ చేయడానికి అసలు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సార్? ఇది ఒక యూజీ ప్రోగ్రామ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి +2 ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ రిలవెంట్ క్వాలిఫికేషన్తో దే కెన్ అచీవ్. దీని పర్టికులర్ స్టూడెంటే తీసుకోవాలని ఏం లేదు. కానీ ఇదేంటంటే మినిమం ఇంగ్లీష్, ఎందుకంటే సాఫ్ట్వేర్స్ కానీ ఇంటరాక్టివ్ మీడియా అదంతా ఇంగ్లీష్ బేస్డ్ ఉంది కాబట్టి వాడిని చూసి అర్థం చేసుకోవాలి. అట్లాగే దీన్ని త్వరగా అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా టెక్నాలజికల్ ఇన్పుట్స్ ఉండాలి. ప్రీవియస్గా అయితే మనం ప్రతిదీ కంప్యూటర్ నేర్పించాలి, కానీ స్కూలింగ్లోనే వాళ్ళు కంప్యూటర్స్ తెలుసుకుంటున్నారు, తర్వాత సి ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారు,
అట్లాగే ఏమంటారు విండోస్ అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ మీద అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళు స్పూన్ ఫిడెడ్ ఏం కాదు, దే ఆర్ ఆల్రెడీ అడాప్టెడ్ ఇట్ అండ్ ఈజీగా మనం నేర్పించడానికి అవగాహన ఉంది. మొబైల్లోనే సోషల్ మీడియా మీద బాగా అవగాహన వచ్చింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కాబట్టి ఇది ఎందుకు ఎక్కడ ఏంటి అనేది మనం చెప్పకముందే వాళ్ళకి కొంత అవగాహన ఉంది. ఈవెందో వాళ్ళు తెలియపోయినా మనం స్పెసిఫై చేస్తాం పర్టికులర్ దేనికి పనికి వస్తుందని. ఇందులో ఎనార్మస్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఫీల్డ్స్ ఉన్నాయి, మాడ్యూల్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళొచ్చు, తర్వాత ఎంటర్టైన్మెంట్ వ్యాస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు మీరు ఫిల్మ్కి వెళ్ళొచ్చు, విఎఫ్ఎక్స్కి వెళ్ళొచ్చు, యానిమేషన్కి వెళ్ళొచ్చు, గేమ్స్కి వెళ్ళొచ్చు, గేమ్స్లో ఇంటరాక్టివ్, అలాగే అకాడమిక్ రీసెర్చ్కి వెళ్ళొచ్చు, అట్లాగే మెడికల్ సైన్సెస్కి వెళ్ళొచ్చు, డిపిక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. అట్లా అంటే వాళ్ళ యొక్క సిమ్యులేట్ చేసి దీని యొక్క ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దీని ప్రోడక్ట్ చూడగలం. మీకు తెలీదు, చాలా ప్రొడక్ట్స్ డిజైన్తోనే స్టార్ట్ అవుతాయి. అది ఇంజనీరింగ్ డిజైన్ కాదు, ఫస్ట్ రఫ్ స్కెచ్ నుంచి దాన్ని ఏ విధంగా అన్ని డైమెన్షన్స్లో ఎట్లా ఉంటాయి, ఎనీ ప్రోడక్ట్ చేయాలి, ఇవన్నీ మీరు డైలీ లైఫ్లో మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈవెన్ ద మేకింగ్ ఆఫ్ అవుట్పుట్ ప్రోడక్ట్ ఒకప్పుడు చూడాలంటే తయారు చేసి వచ్చాలి, క్లే మోడల్ నుంచి చేయాలి. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. మీరు ఒక 3D మోడల్ చేసి దాని అవుట్పుట్ ఈవెన్ మెటల్ ప్రింటింగ్తో కూడా ఇచ్చేయచ్చు. అంత లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. అంటే నాట్ ఓన్లీ అవే కాకుండా మన మెడికల్ సైన్సెస్లో కూడా మనం చేసిన ప్రోడక్ట్స్, ప్రాస్థెటిక్ ప్రోడక్ట్స్ని వాడుతున్నారు. రీసెంట్గా ఒక 3-4 years బ్యాక్స్ ఒక డాక్టరు ఇది 3D ప్రింటర్ మెటీరియల్ ఆర్గాన్కి వాడారు. ఎస్, నేను కూడా కొన్ని మెడికల్ సైన్సెస్ ప్రోడక్ట్స్ చేశాను, డిజైన్ చేశాను, సర్జికల్ డిజైన్ చేశాను, బాటిల్స్ చేశాను, సెల్ ఫోన్స్ చాలా వరకు పబ్లిక్లో ఉన్నవి అవి. అంటే ఇవన్నీ నేనే ఒక ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్ లాగా వచ్చి గ్రాడ్యువల్గా ప్రొఫెషనల్గా నా ఎక్స్పీరియన్సెస్ అంతా నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇట్లాగా త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నారు. రైట్, నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఏమంటారు ఈ యొక్క ప్రాసెస్లో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అట్లాగే స్టూడెంట్కి అయితే ఇప్పుడు చూసి చెప్పి చేసే టైంకి లేదు, వాళ్ళు చూసి టక్కని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు, ప్రోటోటైప్స్ చేసేస్తున్నారు. రైట్, కాకపోతే దీన్ని దగ్గర ఒక ప్రొఫెషనల్ ఉండాలి, సెగ్మెంట్ వైజ్గా ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ప్రొసీజర్ని నేర్పించే వాళ్ళు ఉండాలి, అది ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ అయి ఉండాలి. అప్పుడు దే విల్ బికమ్ ఏ రైట్ ప్రాసెస్ అంటారు. ఇండస్ట్రీలో ఒక మంచి ప్రోడక్ట్ని ఈల్డ్ చేయడానికి, ఒక మంచి హెల్తీ సొసైటీని బిల్డప్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, నైస్ సార్. సో ఈ టీచింగ్ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అండ్ ఈ కోర్స్ చేస్తున్నా మామూలుగా ఏదైనా సరే ఒక థియరిటికల్ అప్రోచ్ ఉంటుంది, దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. వీటికి దీంతో పాటుగా స్కిల్ కూడా ఉంటుంది. స్కిల్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో, కలర్ కాన్సెప్ట్స్ కానీ, దాని తర్వాత ఈవెన్ వీ నీడ్ టు కన్సిడర్ అది ఎంతవరకు మనం ప్రొజెక్ట్ చేయాలి, దాన్ని ఎంతవరకు దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి, ఇట్లాంటివి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎస్పెషలీ ఫర్ ద కిండర్ గార్డెన్ అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆ సైకలాజికల్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, ఆ స్టోరీ బోర్డింగ్ తెలిసి ఉండాలి, ఆ డ్రాయింగ్ తెలిసి ఉండాలి. అంటే ఎవ్రీ సెగ్మెంట్లో వాళ్ళు ఇండివిజువల్ ప్రొఫెషనలిజం చూపించాలి. ఇట్స్ అ టీమ్ వర్క్. అది ఒక పైప్ లైన్ గురించి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి ప్రోడక్ట్ చేస్తున్నాం, ఇది చూపిస్తున్నాము, ఇది ఎవరికి సంబంధించింది అనేది ప్రతిదీ క్లియారిటీగా ఉండాలి. అట్లాగే ఇంజనీరింగ్లో మీరు గమనించినట్లయితే ఎనీ కైండ్ ఆఫ్ డిపిక్షన్, సిమ్యులేషన్ ఫర్ ఆర్కిటెక్చర్ కానీ, అట్లా మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎనీ ప్రోడక్ట్ మనం యానిమేటెడ్గా చూపించగలిగితే అది త్వరగా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏం జరుగుతుంది అనేది మనం గ్రాఫిక్గా చూపించగలిగితే వెరీ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, సీక్వెన్షియల్ మెకానిజము, దాని ఏమంటారు మెటబాలిజము అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఒకప్పుడు సెల్ గురించి చదవాలి, ఎనీ కైండ్ ఆఫ్ సెల్ గురించి చదవాలంటే డ్రాయింగ్లో ఇది ఎలా ఉంటుందని ఊరిని డిపిక్ట్ చేసుకునేవాం. కానీ మైక్రోస్కోపిక్లో ఉన్న దాన్ని మ్యాగ్నిఫై చేసి ఎంత రియలిస్టిక్గా ఉందో అది 3Dలో దాని మెటబాలిజం అంతా చేయగలుగుతాం. సో సెల్ నుంచి ఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ టిష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మెడికల్ సైన్సెస్లో బాగా ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు. అంటే ప్రోడక్ట్ ఒక సర్జరీ ఈ లోపల ఇంటర్నల్ ఆర్గానిజం ఎట్లా పనిచేస్తుంది, ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, దాని మెటబాలిజం ఏంటి, సీక్వెన్షియల్గా ప్రతి ఒక్కటి మీకు యానిమేటెడ్గా కనిపిస్తున్నాయి.
సో దాన్ని ఇంటరాక్టివ్ కూడా చేయొచ్చు. ఇండివిజువల్ ప్రోడక్ట్ని ఆర్గానిక్ కానీ నువ్వు ఎన్ని 3 డైమెన్షన్లో ఎలా పనిచేస్తుంది అనేది ఏంటి రియల్ నేకెడ్ ఐ కంటే దాన్ని ఎక్కువగా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇంకా ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్? ఈ యానిమేషన్కి అయితే నియర్లీ అబౌట్ ఒక 8 to 12 దాకా ఉన్నాయి మేడం. అట్లాగే గేమింగ్లో కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యానిమేషన్ అనేటప్పటికి ఆర్టిస్టిక్ స్కిల్స్ కావాలి. అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి యూజీలో ఫస్ట్ వాట్ ఈజ్ యానిమేషన్, ఇది ఎక్కడ ఎందుకు పడుతుంది, ఎంటర్టైన్మెంటేనా అన్నప్పుడు ఇది కిడ్స్కి రైమ్స్ నేర్పించవచ్చు. అట్లాగే ప్రోడక్ట్ని నేచర్ యొక్క సిమ్యులేషన్స్ చూపించవచ్చు, వెదర్ ఎలా ఫామ్ అవుతుంది. అసలు ఇదైతే నాసా వాళ్ళు ఒక యానిమేషన్ చేసి రిలీజ్ చేశారు. పిల్లలు స్కూల్కి ఎలాగా ఇది కిండర్ గార్డెన్ నుంచి స్కూల్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఎంతెంత లెవెల్కి మనం చేయొచ్చు. సైన్స్ అంటే ఏంటి, రైట్, స్టడీ ఆఫ్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఈ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ని ఎంత క్లారిటీగా మనం ఇవ్వగలిగితే ఇది కెమిస్ట్రీ లెవెల్, కాంపోనెంట్ లెవెల్ నుంచి అట్లాగే మ్యాసివ్ సిమ్యులేషన్స్ వరకు 2 ఇది మాలిక్యులర్స్ కాంపోనెంట్స్ ఇంప్లై చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ వెరీ క్లియర్గా అర్థం చేసుకోవటానికి. ఎందుకంటే ఇవన్నీ కలర్తోనో ప్రాపర్టీతోనో సబ్స్టెన్స్ ఏ సబ్స్టెన్స్ అన్నీ వెరీ క్లియర్గా సెగ్మెంట్ వైజ్గా. నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ చేసినవాడిని, రైట్. స్కూల్స్కి తర్వాత ఇంజనీరింగ్కి లైట్ గురించి, అట్లాగే బయోమెకానిక్స్ అంటే ఒక ప్రోస్థెటిక్ ఒక ఆర్గన్ మనం ఏ విధంగా కనెక్ట్ చేస్తే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం అందులో చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కన్స్ట్రక్షన్ చేయాలి, ఈ కన్స్ట్రక్షన్ ప్రోటోటైప్ ఎలా ఉంటుంది, మనం చిన్న స్కేల్ సరిపోదు. అప్పుడు వర్చువల్గా మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసి దీన్ని ఏ విధంగా క్లైమాటిక్ కండిషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, దీని యొక్క ఎయిర్ ఫీల్డ్ మీద ప్రెషర్స్ ఎలా తట్టుకుంటుంది, ఇవన్నీ ఆ సిస్టంలో అప్లికేషన్స్లో మనకి ఇవ్వబడుతున్నాయి. అప్లికేషన్స్ కూడా మనకి చాలా ఇంతకుముందు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి, కానీ ఫార్చునేట్గా మనకి అవన్నీ అందుబాటులో ఉన్నాయి. కొన్ని అయితే ఫ్రీగానే ఉన్నాయి, ఓపెన్ సోర్సెస్లో ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ నేర్పించడం అనేది ఫ్యాకల్టీ కూడా ఈ హ్యాస్ టు హ్యావ్ అ ఇండస్ట్రీ ఓరియంటెడ్. అది కూడా ఏంటి అంతర్జాతీయ స్థాయి నుంచి ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. నేను దీని గురించి ఇంకా ముందుగా మాట్లాడతాను. ఓకే సార్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఉండాలంటే ఎటువంటి అమ్యూనిటీస్ ఉండాలి? అంటే లైక్ ల్యాబ్స్ కానివ్వండి, అలాగే క్లాస్ రూమ్స్ కానివ్వండి, స్టూడియోస్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి. ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే బయట మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే, ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన హైదరాబాద్ అనుకున్నాం, ఆల్ ఇండస్ట్రీ స్టాండర్డ్ మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం అచీవ్ అయిపోయాం. ఆస్కార్స్ వచ్చినాయి, అట్లాగే టెక్నాలజికల్గా మంచి ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈ ఒక బెంచ్ మార్క్ అయిపోయింది హైదరాబాద్ ప్రతిదానికి. మనకు ఆ స్థాయిలో వర్క్ చేయాలంటే మన ఆ స్థాయి కనీసం మీట్ అవ్వడానికి మన దగ్గర ఎమ్యూనిటీస్, ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అంటే సిస్టమ్స్ ఉండాలి, స్టూడియోస్ ఉండాలి, దాని తర్వాత గ్యాజెట్స్ ఉండాలి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉండి ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి చెప్పడానికి కావాల్సిన ఫ్యాకల్టీస్ ఉండాలి. ఆ ఫ్యాకల్టీస్ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఆల్ ట్రైన్ అయ్యి ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్గాను మళ్ళీ అకాడమికల్గా కూడా చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఉండాలి, రైట్. అదిను మళ్ళీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి, ఇది నిజమే, ఇది కరెక్టే, మీ ఎక్స్పెరిమెంట్ చేసాం అని పేపర్ పబ్లికేషన్ చేసి ఉండాలి. ఇట్లాంటివన్నీ మన కేఎల్ ఇన్స్టిట్యూషన్ మనకి ఆ యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీని క్రియేట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడియో ఉంది, మీ దగ్గర ఏవైతే కెమెరాస్ చూస్తున్నామో అది యాజ్ ఇట్ ఈస్గా సెటప్ ఉంది, రైట్. ఈ గ్రీన్ మ్యాట్ అయితే అకాస్టిక్స్ ఉన్నాయి, మనకి సౌండ్స్ రావు. కంప్లీట్గా ఈజ్ ఏమంటారు, ఈవెన్ విఎఫ్ఎక్స్ చేయడానికి అనుకూలంగా సపరేట్గా యానిమేటివ్స్ క్రియేట్ చేశారు. లైటింగ్ ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. లీనియర్, నాన్ లీనియర్ కూడా చేయొచ్చు, రైట్. అట్లాగే సౌండ్ ఇంజనీరింగ్ మీద అవగాహన ఉండాలి. సౌండ్ మనం ఏదైనా విజువల్ చూపిస్తే దానికి సౌండ్ ఇవ్వాలి, దానికి ప్రాపర్గా రిథమిక్గా, అలాగే దీనికి సింక్రనైజ్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా ఏ సౌండ్ అయితే. కొన్ని అయితే ఆన్లైన్ ఫ్రీగా దొరుకుతాయి. లేదు నాకు ఇది కావాలి, నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలంటే దానికి కంపల్సరీ ఎక్విప్మెంట్ ఉండాలి, సిస్టమ్ మానిటర్స్ ఉండాలి, రైట్, మిక్సర్స్ ఉండాలి. అలాగే లేదు నేను దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నీ దగ్గర ఆ కైండ్ ఆఫ్ కండెన్సర్ కానీ, మైక్రోఫోన్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ ఓవర్ మైక్రోఫోన్స్ కానీ అవన్నీ అవైలబిలిటీలో ఉండాలి. దానికి మళ్ళీ ఒక టెక్నీషియన్ కావాలి. అంటే ఇవన్నీ సమకూర్చింది యూనివర్సిటీ, రైట్. అది కాకుండా మళ్ళీ దీన్ని మేము వాళ్ళని ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ ఉన్నారో వాళ్ళని పిలిపించి ఇన్వైట్ చేసి
వాళ్ళకి ఒక వర్క్షాప్ లాగా ఒక సెమినార్ సెషన్స్ లాగా వాళ్ళు ఇవ్వటం వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రోడక్ట్ మీద ఒక ప్రాజెక్ట్ మీద సింపుల్ పైప్ లైన్లో చేయించి దానికి కంపేర్ చేస్తారు. రియల్గా నువ్వు చూస్తున్నది మన ప్రొఫెషనల్ చేసింది, నువ్వు ఎక్కడున్నావు, నీ యొక్క బార్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి మనం సింక్రై వాళ్ళకి దాని మీద అవగాహన చేయొచ్చు. దట్స్ అడ్వాంటేజ్. ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేది, ఏ కోర్స్ చేసినా సరే మెయిన్గా ఆలోచించేది ప్లేస్మెంట్స్. సో తర్వాత జాబ్ ఎలా ఉంటుంది ఏంటి, సో దాని మీద ఎర్నింగ్ ఎలా ఉంటుంది, వీటి గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ కోర్స్కి జాయిన్ అయ్యే ముందు ఆలోచించేది ఇవి ప్లేస్మెంట్స్ గురించి. రైట్. సో ఈ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ ఎలా ఇస్తారు? వెరీ హ్యాపీ టు సే ఈ పర్టికులర్ దేనికంటే మనం ఏదైనా జాబ్ చేస్తే ఇది మనం అసలు ఈ సొసైటీలో పబ్లిక్లో మనం నిలదొక్కోగలమా, మనం దీని మీద మన జీవనాధారం పెట్టుకోవచ్చా అనేది ఒకటి బేసిక్ క్వశ్చన్. అయితే ఫార్మల్ అకాడమిక్స్ ఏవైతే ఇంజనీరింగ్ మెడిసిన్ ఎలా ఉందో దీనికి కూడా ఒక పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ నుంచి చూసుకొస్తే ఎవరైతే రెగ్యులర్గా దీన్ని అప్డేట్ అవుతున్నారో ద స్టిల్ బీన్ గివింగ్ ఏ వెరీ వెరీ ప్రామిసింగ్ లైఫ్. ఎందుకంటే నేను లాస్ట్ 24 years నుంచి నేను చెప్పాలంటే నేను యాజ్ ఎ స్మాల్ డిజైనర్గా వచ్చాను, బట్ ఐఎమ్ ఇన్ టు రీసెర్చ్ నౌ. రైట్, నా నుంచి ఎన్నో ప్రోడక్ట్స్ రిలీజ్ చేశాను, నా నుంచి మూవీస్ చేశాను, విఎఫ్ఎక్స్ చేశాను, హాలీవుడ్ స్టాండర్డ్స్ దాకా వెళ్ళొచ్చాము. ఇప్పుడు ఏంటంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను. అంటే అదొకటే కాకుండా రోజు రోజుకి మీరు తెలుసుకోవడానికి కొత్త ఇన్నోవేషన్ వస్తుంది. హార్డ్వేర్ని బేస్ చేసుకుని కానీ, తర్వాత ఏదైతే మనం టెలివిజన్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఫిలిం కానీ, అలా గేమ్స్ కానీ, యానిమేషన్ ఇండస్ట్రీ కానీ, ఈ ఫీల్డ్ మీరు చూడొచ్చు. మెజారిటీ ఆఫ్ ద యానిమేషన్ ప్రొడక్ట్స్ మన ఏషియన్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయి. ఎందుకంటే బికాజ్ అవర్ ఆర్టిస్టిక్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ లెబోరియస్ వర్క్. అంటే మనకు థర్స్ట్ ఏంటంటే కొత్తది ఇన్నోవేటివ్గా ఉంచుకోవాలి. దట్స్ ఆ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్కల్కేట్ చేసుకున్నాం. కాబట్టి ఈ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే టెక్నాలజీతో అనుకూలంగా ఉండాలి, ఎవ్రీడే అప్డేట్ అయి ఉండాలి, అండ్ అకాడమికల్గా స్ట్రెంగ్త్ అయి ఉండాలి. అంటే ఇవన్నీ లేకపోతే ఏది కూడా మనం నిలదొక్కోలేము. ఇట్స్ ఎవ్రీడేస్ లైఫ్. కాబట్టి సో వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్స్ ఉంటాయి. మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ టెక్నాలజీ ఓరియంటెడ్ కెరియర్ పాత్ ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ ప్రామిసింగ్ ఫీల్డ్ అని చెప్తాను నేను. సార్, ఈ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఉంటుంది, జాబ్ రోల్ ఏంటి సార్? మీరు గమనించేది అయితే ఈజియెస్ట్ అంటే పొద్దున్న లేగానే మనం చూసేది ఫోను, టీవీ. సో సోషల్ మీడియా డిజైనర్స్ కానీ, మోషన్ గ్రాఫిక్స్ కానీ, అట్లాగే టెలివిజన్ ప్రొడక్షన్స్లో కానీ, టెలివిజన్ ప్రొడక్షన్స్లో ఎవరైతే కెమెరామెన్ కానీ, కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, మోషన్ గ్రాఫిక్స్, అలాగే యానిమేషన్ ఫీల్డ్లో స్టోరీ టెల్లర్స్, రైటింగ్ కంటెంట్ రైటర్స్. అంటే మీరు చూడండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవుట్పుట్ వెనుక దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీం పైప్ లైన్ అంతా ఒక సిస్టమేటిక్గా ఉన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్రొఫెషనల్. దాంట్లో బాగా నిష్ణాతులైన తర్వాత దే కెన్ ఈజీ అడాప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇట్స్ ఎ పర్పచువల్, యూ నీడ్ టు కీప్ ఆన్ గోయింగ్ ఆన్. కాబట్టి దీనికి రిఫైన్ అవుతూ హైయెస్ట్ పాయింట్ నాచ్కి, అంటే లేటెస్ట్ టెక్నాలజీ రిలీజ్ అయిన వెంటనే ఎక్కడ వాడుతుందంటే మీడియాలోనే వాడుతున్నారు. కాబట్టి ఇట్ గోస్ ఆన్. నేను మై సెల్ఫ్ ఎవ్రీడే నేను కొత్తగా నేర్చుకుంటానే ఉండాలి, లేదంటే మన టెక్నాలజీ మీట్ కూడా వెళ్ళాం. అలాగే ఎనీ ఏరియా మీరు ఇంకోటి ఏంటంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకోవడం కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. మీరు అడవిలోకి వెళ్ళినా మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, రైట్. అట్లాగే కోడింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు మనం మెకానికల్గా యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇదేంటంటే ఇట్స్ ఎ క్యాటలిస్ట్, ప్రాసెస్ని స్పీడప్ చేసి మన కళ్ళ ముందు పెడుతుంది. ఎప్పుడైతే మీకు అంత తీసుకొచ్చి పెడుతుందో నవ్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఇది ఎంతవరకు మనకి పర్మియబిలిటీ, ఇది ఏ విధంగా పనికి వస్తుంది, మనం దీంతో ఇది నిర్ధారించుకొని దీని మీద మనం వెళ్ళొచ్చా అనేది వెరీ క్లియర్గా మనకి అర్థమవుతుంది. దానివల్ల మన ప్రోడక్ట్ యొక్క అది ఇంకా ప్రెసిషన్గా వెరీ క్లియర్గా మనం ఇచ్చుకోవడానికి, తయారు చేయడానికి కానీ, దాన్ని ప్రజెంట్ చేయడానికి అవగాహన ఎక్కువ ఉంది. ఓకే. అండ్ సార్, యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్కి సంబంధించి సో చాలా యూనివర్సిటీలో ఈ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, అండ్ ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చేసాయి. సో ఎందుకు కేఎల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి యానిమేషన్ అండ్ గేమింగ్ అంటే మీరు ఏం చెప్తారు? ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచే నేర్చుకున్నాను, ఎక్స్ప్లోర్ చేసి.
కానీ తర్వాత ఏమవుతుందంటే ఈ ఇన్స్టిట్యూట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రా కానీ ఆ ఎక్విప్మెంట్ ఫండింగ్తో కానీ రీసెర్చ్ కానీ మనం ఏదైతే ఇండస్ట్రీ ఉందో అది ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఆ సేమ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ క్రియేట్ చేస్తామో దాని మీద ఎక్స్పోజర్ వస్తుంది స్టూడెంట్కి. అవన్నీ కేల్యూలో ఉన్నాయి, ఎందుకంటే మేము అంత రీసెర్చ్లో ఉన్నాం కాబట్టి. ప్రతి ఒక్క ఇట్స్ మ్యాండేటరీ, ఎవ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హ్యాస్ టు పబ్లిష్ పేపర్. ఏ పేపర్ ఉండాలి? ఇంటర్నేషనల్ జర్నల్స్కి వెళ్ళాలి, అది కూడా యాక్సెప్టెన్స్ ఉండాలి, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేయాలి, అది ఇన్నోవేటివ్ అయి ఉండాలి, లేదంటే నీది కన్సిడర్ చేయరు. కాబట్టి లేటెస్ట్ త్రూఅవుట్ ద గ్లోబల్ స్టాండర్డ్స్కి మనం మీట్ అవుతున్నామో లేదా. ఎప్పుడైతే నువ్వు గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నామో మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రాజెక్ట్స్ రాకపోతే యూనివర్సిటీ అనరు దాన్ని. యూ హ్యావ్ టు డూ, ఇట్స్ నిరంతరం. కాబట్టి అవన్నీ కేఎల్యూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అవుతే ఈ హ్యాస్ టు డూ. దానివల్ల మన యొక్క పిల్లల యొక్క ప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీస్లోను అట్లాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా పనిచేస్తున్నారు. రైట్, మీరు అనుకున్న టాప్ ఏదైతే ఉన్నారో అందులో మన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. అలాగే లేదు నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే, హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే ఎక్కడైతే మనం వింటున్నామో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో వాళ్ళు దానికి ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు. లేదు నాకు ఇది చాలు, నేను దీని మీద వర్క్ చేసుకుంటానంటే పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ వీఆర్ మీటింగ్ టు దట్. ఇట్స్ డే బై డే. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, ప్రాక్టీస్ ఇట్ అండ్ డూ ఇట్. సరే, ఈ కోర్సుకి సంబంధించి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కోర్స్ అని. సో ఈ ఎంటర్టైన్మెంట్ కోర్స్ అని వచ్చేసరికి స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జాయిన్ అవ్వడానికి. బట్ పేరెంట్స్ వచ్చేసరికి బోలెడని ప్రశ్నలు. సో వాళ్ళ నుంచి ఇది ఎంటర్టైన్మెంట్, ఇది గేమ్స్ ఆడటానికా, లేకపోతే కెరీర్ ఏముంది అసలు నీకు, తర్వాత కెరీర్ ఉండదు, సో అడుక్కు తినాలి, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. చాలా వింటూ ఉంటాం, మీరు వినే ఉంటారు అసలు యాక్చువల్లీ. సో ఇంకా జాబ్లో సెటిల్ అవ్వవా అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. సో ఇలాంటి పేరెంట్స్కి సో మీరు ఏం చెప్తారు? అంటే కెరీర్ పరంగా ఇది ది బెస్ట్ కోర్సు అని చెప్పేసి ఏ విధంగా గైడ్ చేస్తారు? నేను ఇదే జీవితం అని చెప్పట్లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద, మీరు ఒక క్రియేటివ్ అతను ఉన్నాడు, నాకు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ ఐ వాంట్ టు గో ఫర్ ఏ క్రియేటివ్ ఏరియాలో వెళ్ళే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ వాళ్ళ కెరియర్ పాత్ అని చెప్పగలను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్సే షేర్ చేస్తాను. నేను ఎలక్ట్రానిక్స్ చేశాను, దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కానీ డ్రాయింగ్ రాకపోయినా డ్రాయింగ్ నేర్పిస్తారు. ఇక్కడ ఒకటి ఏంటంటే మేడం, క్రియేటివిటీ అనేది హ్యూమన్ ఇన్హెరిటెన్స్. అంటే వాళ్ళు బై డిఫాల్ట్ క్రియేటివ్గానే ఉంటారు, అన్లెస్ ఈ సైకలాజీ మెడికల్గా వాళ్ళు పనిచేయబోతే. కానీ ఇక్కడ వాళ్ళకి నేర్పించే విధానం ప్రొసీజర్ ప్రాపర్గా ఉంటే హీ విల్ రీచ్ టు ద హైట్స్. రైట్, ఇంకా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక మంచి కెరియర్, మా పేరెంట్స్ ఇద్దరు మెడికల్ వాళ్ళు, కానీ వీళ్ళు నేను చూసుకున్న కెరియర్ నేను టీవీలో కనిపించేంత వరకు వాళ్ళకి తెలియదు. ఓహో ఇతను హీస్ బీన్ సొసైటీ రికగ్నైజ్ అయింది, తనకు ఒక తను సస్టైన్ అవ్వగలడు అని. మనం ఎప్పుడైతే లాగినెస్ అనో ఎంత పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు మనం ట్రెండ్కి వెళ్ళకపోతే. ఎవ్రీడే నేను బుక్స్ చదవాలి, టెక్నాలజీ ఏముందో నేర్చుకోవాలి, ఇప్పుడు ఏ వస్తే ఏ నేర్చుకోవాలి, అది ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా చేయాలి, అట్లా ఏ మెడికల్ డాక్టర్ అయినా లేటెస్ట్గా ఉన్న అన్నిటికీ అప్డేట్ అవ్వాలి. రైట్, ఇది ప్రతి ఒక్క ప్రొఫెషనలిజంలో మనం అప్డేట్ అవ్వకపోతే మీకు అనుకో. కాబట్టి ఇంకోటి, ఒక సాఫ్ట్వేర్ ఎంత సంపాదిస్తున్నాడో వీళ్ళు కూడా అదే ధీటుగా సంపాదించగలరు. ఎందుకంటే వీళ్ళు హంబుల్గా ఒక గ్రాఫిక్ డిజైనర్ 3 lakhs నుంచి చేసుకుందాం కెరియర్ పాత్లో. అట్లాగే వీళ్ళు ఒక విఎఫ్ఎక్స్ లేదంటే యానిమేషను, స్పెషల్ ఎఫెక్ట్స్లో, లేదా గేమ్ డిజైనర్, గేమ్ డెవలపర్ అంటే కోడింగ్ వచ్చి ఉండాలి, ఎక్స్ఆర్ విఆర్ ఎక్స్పర్టైజో, ప్రతీది కోడింగ్ బేసే ఉంటుంది. అట్లాగే గ్రాఫిక్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఎంత క్రియేటివ్ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా ఉంటే ఆటోమేటిక్గా ఎవరు చెప్పక్కల, మాకు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా లేదు, బుక్స్ చదివి నేర్చుకోవడం వల్ల ప్రొసీజర్స్ ఫాలో అయ్యాం. దెన్ ఓవర్ పీరియడ్లో ఎక్స్పర్టైజ్ ఇన్పుట్స్ వల్ల మాకు ఫారినర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల చేయగలిగాం. మా దగ్గర ఫ్యాకల్టీస్ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. రైట్, దట్స్ వై వీఆర్ సో కాన్ఫిడెంట్ మన ఒక పిల్లవాడికి ఒక మంచి జెన్యూన్ ప్రామిసింగ్ కెరీర్ ఇవ్వగలం అనేది ఉంది. ఇట్స్ బీన్ ప్రూవ్డ్. రైట్ సార్, యానిమేషన్ అండ్ గేమింగ్కి సంబంధించి ఈ కోర్సుకి సంబంధించి కేఎల్ యూనివర్సిటీ ది బెస్ట్ చాయిస్ అని చెప్పేసి చాలా విషయాలు మాకు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.